నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు కిరణ్ శర్మ గారు. గురువుగారితో మాట్లాడి ధర్మ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమ్మ. గురుగారు, కర్మకాండలు ఆడవాళ్ళు చేయకూడదా? చేస్తే ఏమవుతుంది? మంచి ప్రశ్న. అంటే ఈ మధ్య ఎక్కువగా మనకి చాలా మంది జనాలు ఉన్నటువంటి అనుమానం, ఈ మధ్య ఎక్కువ మంది మగపిల్లలు పక్కకి వెళ్ళిపోవడం, ఇటువంటివన్నీ కూడా మనం వింటున్నాం. మనం నిజంగానే ధర్మశాస్త్రంలో ఎక్కడ కూడా ఆడపిల్ల చేయకూడదని ఎక్కడ చెప్పబడలేదు, చేయవచ్చు అని చెప్పబడింది. వేదంలో కూడా ఆడపిల్ల తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళకి కర్మకాండ చేయవచ్చును. ఇక్కడ కొంతమంది అడుగుతుంటారు, ఏమంటే కర్మకాండ చేస్తున్నప్పుడు మగపిల్లవాడైతే మరి శిరోముండనం అంటే గుండు చేయించుకోవాలి కదా, మరి ఆడపిల్ల కూడా చేయించుకోవాలా అని అడుగుతున్నది. తప్పు కూడా చేయించుకోవాలి. గుండు చేయించుకోవడం ఎందుకు? సమస్తమైనటువంటి పాపకర్మ నివృత్తి కొరకు దేహాన్నంతా కూడా వదిలేసి, అంటే దేహంలో ఉన్నటువంటి అందానంతా వదిలేసి కేవలం పితృకర్మ ధ్యానంగానే ఉండడం కోసం దీక్ష తీసుకోవాలి. దీక్ష కొరకు ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష, గోవిందమాల దీక్ష తీసుకుంటున్నాగా, ఈ అమ్మవారి భవాని దీక్ష తీసుకుంటున్నాం. ఈ దీక్షలు తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? మనం జుట్టు ముడేసుకోవట్లేదు, లేదా జుట్టు ముడేసుకొని ఉంటాం, ఎర్రబట్ట కట్టుకుంటాం, ఎర్రవే వాడతాం, మనం నల్ల బట్టలు వాడతాం, గంధం పెట్టుకుంటాం. దీక్ష ఉన్నట్టే కదా. ఏదో నల్లబట్ట కట్టుకునే రూల్ ఏమనుందా? మనం పెట్టుకుందేగా. కానీ కర్మకాండలో మనకు రూల్ లేవు. తప్పకుండా దేహాన్ని, ఆ అందాన్ని మొత్తం త్యజించాలి. మరి ఆడపిల్ల మరి గుండు చేయించుకుంటే వివాహం అవుతా అంటే ఆ సంవత్సరం పాటు అవ్వకపోవచ్చు. నీ అందం కోసం అక్కడ మీకు ఆ పెళ్ళి అవుద్దా, తర్వాత నీకు పిల్లలు పుడతారనే విషయం మాకు సంబంధం లేదు. అక్కడ కర్మకాండకి ఎలా ఉండాలి అంటే తప్పకుండా నువ్వు ప్రతి కేశాలంతా కూడా మనం శుభ్రంగా, ఇది శిరస్సు నుంచి పాదాల వరకు కేశమంతా కూడా మనం తీసేయాల్సిందే. అట్లా తీసేయాలి. జుట్టు తీసేసి మన కర్మకాండ మొదలు పెట్టాలి. అటువంటి కర్మకాండ చేయడం. అయితే ఆడపిల్లకి కాస్త ఇబ్బంది ఏమవుతుందేమో అని చెప్పేసి అది ఎక్స్క్యూజ్ చేసిన శాస్త్రంలో అది కూడా ఉంది. మగవాడైనా ఆడపిల్లైనా కర్మకాండకి పుట్టిన చేయాలి. అసలు మన ప్రశ్న కర్మకాండ చేయవచ్చా అని అడిగితే తప్పకుండా చేయవచ్చు. ఆడపిల్ల చేయడానికి అర్హత ఉంది. ఎందుకు వద్దన్నారు అని అడిగితే, ఒకటి అనేక రకాల ఆడపిల్లకు శరీరంలో మార్పు తొందరగా వస్తాయి, మగవాడికి తొందరగా మార్పులు రావు. ఆడపిల్లకి వెంటనే మార్పులు వస్తాయి. ఒక నెలసరి అనుకోవచ్చు, లేదంటే ఇతరత్ర వాళ్ళకి కొన్ని రసాలు ద్రవించబడే అవకాశం ఉంటుంది. ఒక బాలింత ఉంటే స్తన్యం వచ్చేస్తుంది. కొంతమందికి పెళ్లి కాకముందు కూడా స్తన్యం వచ్చేది, అంటే పాలు వస్తుంటాయి స్తన్యంలోంచి. అప్పుడు ఇబ్బంది పడుతుంది. అంటే శరీరంలో వచ్చేటువంటి మార్పు మగవాడు తట్టుకొని ఆడపిల్ల తట్టుకోలేదు. సపోజు శీతాకాలంలో తండ్రి చనిపోయాడు, తలంటి స్నానం చేసి దాదాపుగా మనకి 3, 3, 6, 3, 9, 12, 15 స్నానాలు ఉంటాయి. అక్కడ 15-18 స్నానాలు ఉంటాయి. తలంటు మీద పోసుకోవాల్సినవి. ఏది? ప్రతిరోజు ఇంట్లో స్నానం చేయాలి. శ్మశానంలో 18 స్నానాలు ఉంటాయి. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ స్నానం చేయాలి. ఎన్ని స్నానాలు చేయాలంటే ఆడపిల్లకి ఎక్కడ సాధ్యమవుతుంది? అక్కడ మృత్తికా స్నానం ఉంటుంది. మృత్తికా స్నానం, తర్వాత మృత్తికా స్నానాలు కొన్ని, శిలాస్నానాలు కొన్ని, అనేక రకాలు ఉంటాయి. అంటే బట్టని పిండి ఆ స్నానం, అనేక రకాల స్నానాలు చేసే అక్కడ ప్రేతముక్తి అంటారు కర్మకాండలో. ఆ ప్రేతానికి నీళ్ళు వదిలిపెట్టాలి. ప్రతిరోజు ఉంటుంది అది. మీరు అనుకున్నట్టుగా, మీరు అందరు చెప్పినట్టుగా బయట చూపించే సినిమాలు చూపించే మొదటి రోజు 5 రోజు అస్థికలు ఎత్తడం, 12 రోజు కర్మకాండ, 10 రోజు కర్మ కాదు. చనిపోయింది మొదలు 12వ రోజు 13వ రోజు వరకు కర్మకాండ ఉంటుంది. ప్రతినిత్యము కర్మకాండ ఉంటుంది. ప్రతినిత్యము ఆ యొక్క తల్లిదండ్రులకి మన తర్పణాలు వదిలిపెట్టేసి వాళ్ళకి అన్నపానీయాలు, భోజనాలు, దానాలు అన్నీ చేయాలి. అక్కడ ఈ అమ్మాయి ఆ స్నానం ఆచరిస్తున్నప్పుడు తనలో వచ్చేటువంటి అసాధ్యమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఏర్పడితే అప్పుడు ఏం చేస్తుంది? కర్మకాండ ఆగిపోతుంది. ఈ 10 రోజుల్లో కర్మకాండ అయిపోతే ప్రమాదం. ప్రేతకి తృప్తి ఉండదు. అప్పుడు ప్రేతరూపం వాళ్ళు 10వ రోజు వరకు వాళ్ళకి ప్రేతరూపమే, ప్రేతాత్మలే వాళ్ళు. 10 రోజుల తర్వాత వాళ్ళకి పితృరూపం ఏర్పడుతుంది, అంటే పితృదేవత రూపం ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు మోక్షానికి వెళ్ళడానికి రెడీ అవుతారు. 10 రోజుల వరకు వాళ్ళు మందిరం రావడానికి, ఇక్కడ రావడానికి, ఇంటికి రావడానికి, ఆయన శరీరంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తూనే ఉంటుంది ఆత్మ అనేది. అప్పటి వరకు దాని ఆత్మకి ప్రశాంతత ఉండదు. 10వ రోజు కర్మ తర్వాత నుంచి పితృరూపం ఏర్పడినప్పుడు వెళ్ళిపోతారు. ఈ 10 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కిందనే పడుకోవాలి, నేల మీదనే పడుకోవాలి, దిండు పెట్టుకోకూడదు, ఒకటే పూట భోజనం చేయాలి. ఇలా అనేక రకాల కఠినమైనటువంటి ఉంటాయి కాబట్టి, పద్ధతులు ఉంటాయి కాబట్టి ఆడపిల్లది చేయలేదేమనే భావనతోనే తప్ప మిమ్మల్ని ఆడవాళ్ళని చేయదని ఎప్పుడు చెప్పలేదు. శాస్త్రాల్లో తప్పకుండా చేయమని చెప్పబడింది. ఒకవేళ ఆ 10 రోజులలో వాళ్ళకి ఇబ్బంది వస్తే మాత్రం కర్మకాండ అయిపోతే చాలా ప్రమాదం కనుక అక్కడ మనకి ఆడవాళ్ళని ఉద్యమం పక్కకుండా మేము చేస్తామని చెప్పేసి తమ్ముడు కానీ, అయితే కజిన్ కానీ, వరుసైనటువంటి భార్య అంటే కూతురు యొక్క పెద్ద కుమారుడు కానీ ఈ కర్మకాండ చేయడానికి అర్హుడు అవుతాడు. ఆడ వద్దని చెప్పలేదు. ఇటువంటి కఠినమైనటువంటి పద్ధతులు ఉంటాయి కాబట్టి వద్దని చెప్పారు తప్ప ఆడపిల్ల కర్మకాండ చేయొద్దని చెప్పలేదు. కర్మకాండ ఆడపిల్ల చేయవచ్చును, తర్పణాలు ఇవ్వచ్చును, పిండ ప్రదానం చేయవచ్చును, తలకొరి పెట్టవచ్చును, అస్థి సంచలనం చేయవచ్చును, తీసుకెళ్ళి సముద్రంలో కూడా, నీళ్ళల్లో కూడా, నదులలో కూడా కలపవచ్చు. నాకు ఎటువంటి దోషం లేదు. ఓకే గురుగారు, ఎప్పటి నుంచో చాలా మందికి డౌట్, చాలా అనుమానం ఇది, చాలా మందికి ఉన్నటువంటి చిన్న డౌట్ ఇది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.